అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం నా పేరు లీలా. మేము జర్మనీలో ఉంటున్నాము. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 11 ఇయర్స్. అండ్ ఈ బ్లాగ్స్ వచ్చేసి జనరల్గా మా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ షేర్ చేస్తుంటాను. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. జర్మనీలో వచ్చేసి మనము ట్రాష్ ఇంట్లో ఏదున్నా అవన్నీ చెత్త అదంతా పడేయడానికి స్పెషల్గా కూడా బాక్సెస్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అండ్ వాటిని కూడా మనము సెగ్రిగేట్ చేసి వాటికి సపరేట్ చేసి వేయాలన్నమాట. ఇంకా ఇక్కడ బ్లూ కలర్ బాక్సెస్ పెడతారు. వాటిల్లో మాత్రం స్పెషల్గా మన కార్డ్బోర్డ్ బాక్సెస్ పార్సిల్కి వస్తాయి కదా, అవి అందులో వేయాలన్నమాట. ఈ బ్లాక్ బాటిల్లో మన రెస్ట్ ఆఫ్ ద మూల్ అందులోకి త్రో చేస్తాము. ట్రాష్ ఆర్గనైజింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసి మా వీకెండ్ షాపింగ్ ఎలా జరగబోతుందన్న చూపిస్తాను. అండ్ ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కరెంట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటంటే గ్రాసరీ షాపింగ్. అసలు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ నేనే కాదు, చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి సింపుల్గా ఎలా షాపింగ్ చేసుకోవచ్చో ఇది చూపించబోతున్నాను. సో ఈరోజు అయితే సింపుల్గా నేను నా వీకెండ్ షాపింగ్ చేయబోతున్నాను. అండ్ నా దగ్గర ఇదిగో 20 యూరోస్ ఉన్నాయి. సో 20 యూరోస్. సో 20 యూరోస్తో మనం ఏమేమి షాపింగ్ చేయబోతున్నాం నెక్స్ట్ వీక్ మొత్తానికి ఇవే నా గ్రాసరీస్ అనమాట. అండ్ నాకు గహాన్కే కాబట్టి సింపుల్గా చూద్దాం. సో లెట్స్ గో టు షాపింగ్. నాతో పాటు వచ్చేసేయండి. సో మేమైతే ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళిపోతున్నాం అండ్ షాపింగ్ చేసేటప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. మనమైతే షాప్కి వచ్చేసాము. మనం ఈరోజు చేయబోతుంది షాపింగ్ లిడిల్ స్టోర్లో. లిడిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకనామికల్ అండ్ డిస్కౌంటెడ్ సూపర్ మార్కెట్ ఇన్ జర్మనీలోనే కాదు, హోల్ యూరప్ కంట్రీస్, చాలా వరకు కంట్రీస్లో ఇది అవైలబుల్ ఉంటుంది. లిడిల్కి ఆపోజిట్గా ఇంకొక డిస్కౌంటెడ్ సూపర్ మార్కెట్ కూడా ఉంది, అదే అల్ది. అండ్ అల్డి లిడిల్ చాలా వరకు ఎప్పటికప్పుడు ఆఫర్స్ అని చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మోస్ట్లీ వీకెండ్ షాపింగ్ వచ్చేసి అల్ది అను లిడిల్లోనే జరుగుతుంటుంది. అండ్ చాలా డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. నెట్టో, పెన్నీ, ఎడెకా, రేవే ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. కౌఫ్లాండ్ ఇవన్నీ అంటే ఏరియా వైజ్గా. మాకు ఇంటికి దగ్గరలో ఉన్నది మాత్రం ఈ రెండు చాలా దగ్గరగా ఉంటాయి. సో మేము మోస్ట్లీ వీటికే వెళ్తుంటాము. అండ్ షాప్కి వస్తే మాత్రం తప్పకుండా మనం ఈ కార్ట్ని యూస్ చేయాలంటే మనకి 1 యూరో కానీ 50 సెంట్స్ లేదా 2 యూరోస్ ఉండాలి. అండ్ అదర్ దాన్ దట్ ఇట్లాంటి ఇట్లా చిప్ ఆప్షన్. సో ఇట్లాంటిది మన దగ్గర కీ చైన్కి కనుక హ్యాంగ్ చేసుకుంటే ఇంకా మనం అప్పటికప్పుడు ఈ మనీ వెతుక్కునే పని ఉండదు. ఈ రోజు షాపింగ్ చేసుకుంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. జర్మనీలో చాలా వరకు మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఈ టిప్స్ కనుక ఫాలో అయితే. సో ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. రాగానే ఫస్ట్ థింగ్ చేసేది గహన్ డోనట్ కొనాలి. సో ఆ డోనట్ తర్వాతే ఇంకా మిగతా షాపింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. మనకి సీజన్ ఇక్కడ మీకు ముందు వీడియోలో చెప్పాను, ఇక్కడ సమ్మర్ సీజన్లో ప్రజెంట్ మామిడికాయలు అయితే చాలా బాగా దొరుకుతున్నాయి. అండ్ ఈ మామిడికాయ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రీగా కొంటున్నాను, దానికి నేను డబ్బులు పే చేయను. అది నేను ఎలానో లాస్ట్లో చూపిస్తాను మీకు. సో లిడిల్లో మనకి లిడిల్ ప్లస్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ లిడిల్ ప్లస్ యాప్ యూస్ చేసుకుంటే మనము చాలా వరకు కొన్ని కూపన్స్ ఇస్తుంటారనమాట ఎవ్రీ వీక్. సో ఆ కూపన్స్ యూస్ చేసుకొని మనం షాపింగ్ చేసుకుంటే చాలా వరకు ఇంకా ప్రైస్ కూడా డిస్కౌంట్ ఉంటుంది. మీరు ఎట్ ద ఎండ్ నా కార్ట్లో చూస్తే మోస్ట్లీ ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి వెజిటబుల్స్ కంటే. మనము ఏ మీల్స్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నది ముందే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే ఏ వెజిటబుల్స్ కావాలో కొనుక్కోవచ్చు. దొరికినాయి కదా అని అన్నీ కొనేసుకొని తీసుకెళ్ళి పెట్టేసి అవి కుక్ చేయక అవి పాడైపోయి డబ్బులు వేస్ట్ అవ్వటం తప్పితే ఏం ఉండదు కదా. సో మీల్ ప్రిపేర్ ప్లాన్ అయితే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు జర్మన్స్ ఎవరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోరు. ఇట్లా ఈ బ్రెడ్స్ ఏదో ఒకటి తీసేసుకొని అందులో శాండ్విచ్ లాగా ఒక చీజ్ స్లైస్, చికెన్ స్లైసెస్ ఏదో ఒకటి పెట్టేసుకొని సలాడ్ పెట్టుకొని తినేస్తారు. ఇంతకంటే ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కడా ఉండదు. ఇక్కడ చూసారు అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయో. మనము షాప్లో మన ఇండియన్ వెజిటబుల్స్ ఉండవేమో అనుకుంటాం. మనకి చాలా వరకు లోకల్ స్టోర్స్లోనే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ లోకల్లో కొన్ని లోకల్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి. అవి మనకు అలవాటు అయితే ఇట్స్ ఓకే, అవి కూడా తినొచ్చు. లేదనుకుంటే మన ఉల్లిపాయల దగ్గర నుంచి క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బీట్రూటు, పాలకూర, వంకాయలు అన్నీ దొరుకుతాయి సకలం ఇక్కడ. సో ఇంతకంటే ఇంకేం కావాలండి చెప్పండి, అన్నీ ఇక్కడే కొనేసుకోవచ్చు.
టిపికల్ ఇండియన్ వెజిటబుల్స్ లైక్ మునక్కాయలు, బెండకాయలు, దొండకాయలు, సొరకాయ ఇవి కావాలనుకుంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళొచ్చు. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా. ఆనెస్ట్గా చెప్తున్నాను, 11 ఇయర్స్ నుంచి జర్మనీలో ఉంటున్నాం కానీ ఎప్పుడూ ఇండియన్ స్టోర్లో ఈ వెజిటబుల్స్ ఏమీ కొనలేదు. చిల్లీస్ అయితే మాత్రం కంపల్సరీ కొంటాను నేను. అండ్ ఎప్పుడన్నా దొండకాయలు కొన్ని, లేదు బెండకాయలు, ఇంతకంటే ఇంకేవి కొనలేదు. ఎందుకంటారా, ఇట్స్ వే టూ ఎక్స్పెన్సివ్ అండి నిజంగా. గాయస్ మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ నా పర్స్పెక్టివ్ మాత్రమే. ఇది నేను ఎలా థింక్ చేసి ఎలా ఉంటున్నాను అన్నది. అండ్ ఇందులో మేబీ మీకు కొన్ని థింగ్స్ హెల్ప్ అవ్వచ్చు అని నేను షేర్ చేస్తున్నాను. వీడియో తీసే పనిలో ఉంటే ఈ గహనేమో వాడికి కావాల్సిన ఐటమ్స్ని సైలెంట్గా కార్ట్లో యాడ్ చేసేస్తున్నాడు. జర్మన్ మీల్లో కామన్గా ఉండేది పాస్తా, స్పగేటీ ఇవన్నీ ఉంటాయి. పాస్తా స్పగేటీలో కూడా కొన్ని హెల్దీ వర్జన్స్ ఉంటాయి. అండ్ ప్యూర్గా మైదాతో చేసినవి, లేదంటే మల్టీగ్రెయిన్తో చేసినవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అలాగే వాటిలో కుక్ చేయడానికి సాసెస్ కూడా ఇట్లా రెడీమేడ్గా చాలా ఉంటాయి. ఓన్లీ టమాటా సాస్ దగ్గర నుంచి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి అన్నమాట. సో బసిలికము, టొమాటో, పాప్రికా అండ్ తోఫుతో కూడా ఇక్కడ వేగన్ కనపడింది. సో లెట్స్ ట్రై అని చెప్పి సరే ఇదైతే తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి కావాల్సిన సరుకులన్నీ ఈ షాప్స్లో కొనేయచ్చు, ఒక్క రైస్ తప్పితే. ఎందుకంటే వీళ్ళు అసలు ఆ రైసే తినారు. అండ్ ఒకటే దొరుకుతుంది, అది బాస్మతి రైస్ ఒక్కటి దొరుకుతుంది ఇందులో. అది కూడా మన వెరైటీ అయితే కాదు, బట్ ఏదో ఒకటి దొరికిద్ది, అది తీసుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు. మన రైస్ కావాలంటే మాత్రం తప్పకుండా ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఇక్కడ కోడిగుడ్లు. ఈ బాక్స్ చూసారా, ఇది ఇందులో టోటల్గా 18 పీసెస్ ఉంటాయి. అండ్ వన్ థింగ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనము ఎగ్ బాక్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని సైడ్స్ ఓపెన్ చేసి చూసి అప్పుడు తీసుకోండి. ఎందుకంటే చాలా వరకు ఎగ్స్ బాక్సెస్ కిందవి తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు, అవి అటు ఇటు కదిలి అవి బ్రేక్ అవ్వటం జరుగుతుంటాయి. చూసుకొని మనము తీసుకోవడం మంచిదన్నమాట. మనమైతే బిల్లింగ్కి వెళ్ళిపోతాము. నేను జస్ట్ నేనేం షాపింగ్ చేశానో చూపించాను. జర్మన్ సూపర్ మార్కెట్ మొత్తం చూపించాలంటే ఈ చిన్న వీడియో అయితే సరిపోదు, చాలా ఉంటుంది. మీకు పర్టికులర్గా దేని గురించి అన్నా తెలుసుకోవాలి అనిపిస్తే దాన్ని కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోస్లో వాటిని కవర్ చేద్దాము. సో మన మనీ సేవింగ్ టిప్ అంతా ఇప్పుడే ఉంటుంది. సో బిల్లింగ్ సెక్షన్కి ముందే మన ఫోన్లో లిడిల్ ప్లస్ యాప్ ఉంటే మాత్రం దాన్ని ఓపెన్ చేశాక అందులో ఉన్న కూపన్స్ అది చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో ఉన్న కూపన్స్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా మనం కొంటే ఆ కూపన్ యాక్టివేట్ చేసి అక్కడ స్కాన్ చేయాలన్నమాట. ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే బై మిస్టేక్ తీసుకుంటే అది స్కాన్ చేస్తేనే మనకి ఆ కూపన్ వర్త్ అవుతుంది. లేదనుకుంటే దాని ప్రైస్ జనరల్గా మనం పే చేయాల్సి వస్తుంది. చిన్న కూపన్సే మనకి షాపింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట, మనీ సేవింగ్లో. ఫస్ట్లో చెప్పాను మ్యాంగోస్ ఫ్రీగా తీసుకున్నానని. సో ఇప్పుడు బిల్లో చూపిస్తాను. సో టోటల్గా లిడిల్ ప్లస్ యూస్ చేయటం €2.17 సేవ్ అయినాయి. అండ్ నేను పే చేసిన అమౌంట్ €20. చూసారు కదా, €20 కాగితం ఇచ్చేసాను. సో అప్పటికి €1.20 మిగిలినాయి. అండ్ మనం తీసుకున్న 2 బ్రెడ్స్ తీసుకున్నాను, అవి కూడా కంప్లీట్లీ ఫ్రీ. సో మైనస్ అయిపోయింది ఆ ప్రైస్ అంతా. అండ్ ఇక్కడ మ్యాంగో కూడా మైనస్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, €20లో ఈరోజు అయితే గ్రాసరీ షాపింగ్ ఫినిష్ చేశాను. హోప్ ఈ పాటికి జర్మన్ సూపర్ మార్కెట్స్లో మనం ఎలా చూస్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు అన్నది తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. జర్మనీ గురించి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.